నమస్తే ఫ్రెండ్స్. ఈ వార్త విన్న తర్వాత ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాత్రం నిజంగా పండగ చేసుకుంటారు. ఎందుకు వాళ్ళు పండగ చేసుకోవాలి? ఏమైనా గొప్ప సినిమా చేస్తున్నారా ఎన్టీ రామారావు గారు? కాదు. ఏంటంటే ఎన్టీ రామారావు గారిని అనంతపురం రూరల్ సంబంధించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఎన్టీఆర్ గారి అమ్మగారిని కొంచెం బూతులు తిట్టారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారు అందరూ కొంచెం బాధగా మనస్తాపంగా ఉన్నారు. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి బాధకి రెండు కారణాలు. ఒకటి దగ్గుబాటి ప్రసాద్ గారు తిట్టడం, రెండో బాధ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఏదో మాట అన్నారని చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు వచ్చేసి ఎక్కి ఏడ్చారు. ఆ వయసులో కూడా ఆయన ఏడడం తప్పు కాదంటలేదు. మరి వాళ్ళ అమ్మగారిని లేకపోతే వాళ్ళ భార్య గారిని తిట్టినప్పుడు ఎక్కి ఏడ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళ అమ్మగారిని తిట్టినప్పుడు సరే అతను చుట్టంగా కాకపోయినా ఒక సగటు మనిషిగా అయినా చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారేమో అని ఫ్యాన్స్ ఎదురు చూశారు, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్. కానీ ఆయన స్పందించలేదు. అందుకు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి రెండు బాధలు. ఒకటి ఆయన తిట్టినందుకు, ఒకటి చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోనందుకు. సరే దాన్ని అలా మనసులో పెట్టండి, పక్కన పెట్టండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఆనందపడే విషయం ఏంటంటే ఆ దగ్గుపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు ఎవరైతే ఎన్టీ రామారావు గారిని బూతులు తిట్టారో ఆ ఎమ్మెల్యే గారికి హైకోర్టు షాక్ గురి చేసింది. ఒక కేసు విషయంలో బిత్రబయట చేసింది. ఇంతకీ వివరాల్లోకి వెళ్దాం. ఏంటంటే వివరం, 2014లో మన ఈ దగ్గుబాటి ప్రసాద్ గారు ఈయన ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటే ఆయన 14 నుంచి 19 నుంచి ఇప్పుడు అంటే ఈ 10 ఏళ్ళు మన గురువు గారు అయినా ఈ 10 ఏళ్ళు కేసుని అసలుకి హీరింగ్కి విచారణ కూడా రాకుండా ఆపగలిగారంట. అది మన చంద్రబాబు నాయుడు గారు సత్తా. ఇప్పుడు మనకు అర్థమైంది దగ్గుబాటి ప్రసాద్ గారు ఎవరి క్యాండిడేటో మనకు అర్థమైంది, ఎవరి పంచన చేరి ఎవరి పాటలు పాడుతున్నారో మనకు అర్థమైంది. ఆ ప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారి మనిషి. ఈ 10 ఏళ్ళు ఒక కేసు కూడా విచారణకు రాలేదు. ఎప్పుడో మన చెన్నకేశ్వరరెడ్డి సినిమాలో చూసాం, ఒక కేసు 40-50 ఏళ్ళు విచారణ కూడా రాకుండా చేశారు ఆ సినిమాలో. అలాగనమాట ఆ దగ్గుబాటి ప్రసాద్ గారి మీద మర్డర్ కేసు ఉంటే 10 సంవత్సరాలు విచారణకు రాకుండా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇప్పుడు ఆ కోర్టు జలక్కిస్తూ ప్రసాద్ గారికి షాక్ ఇచ్చింది. 10 ఏళ్ళు ఒక కేసుని విచారణ రాకుండా చేశారంటే అసలు మీరు ఎన్ని నేరాలు చేస్తున్నారు, ఎన్ని ఘోరాలు చేస్తున్నారు, మాకేం అర్థం కావట్లేదు. ఆధార్ వెంటనే విచారణ చేపట్టండి, అవసరమైతే దగ్గుబాటి ప్రసాద్ గారిని అరెస్ట్ చేయండి. విచారణకి సహకరించకపోతే విచారణ జరగాల్సిందే. ఈయనకి ఎలాంటి ఎన్ని చేశాడో అని కోర్టు కన్నెర చేసింది. కోర్టు మన భాషలో చెప్పాల్సి వస్తే తిట్టింది. అధ్యయనమాట వార్త. ఈ వార్త అన్న దగ్గర నుంచి ఎన్టీఆర్ గారి ఫ్రెండ్స్ పండగ చేసుకుంటున్నారు. యాస్, కనీసం మాకు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయకపోయినా కోర్టు న్యాయం చేస్తుంది, కోర్టు న్యాయం చేయకపోయినా ప్రసాద్ గారికి కర్మ న్యాయం చేస్తుంది. కర్మ ఒకళ్ళని అన్యాయంగా అంటే ఒకళ్ళని అన్యాయంగా ఆడిపోసుకుంటే కర్మ ఎంటాడిద్ది అని మన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సరే పండగలు ఏదో పక్కన పెడితే కించెంత ఆనందపడుతున్నారు. సరే వారికి జరగాల్సిన జరుగుతుంది. ప్రసాద్ గారికి మన వీళ్ళు చేయకపోయిన చంద్రబాబు నాయుడు గారు కోర్టులు చేస్తాయి. ఎందుకంటే పాపం పండిందాకనే ఎవరైనా మంచి న్యాయం, ధర్మం, చెడు, పాపభీతి ఇవన్నీ ఉంటాయి. కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు వాళ్ళకి పండాలి. పండినప్పుడు రాలిపోవడం తప్ప ఇంకోటి ఏమి ఉండదు. అది ఇప్పుడు ప్రసాద్ గారికి జరుగుతుంది. ఇంకా ఆయన మీద చాలా కేసులు ఉంటే ఆ కేసులను కూడా ఫైల్ చేయమని చెప్పిందంట హైకోర్టు. నిజంగా హైకోర్టు వారికి ధన్యవాదాలు. న్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ బాధితులకి చేయండి. మన జనతా గారేజీలో చెప్పినట్టు ఎక్కడ ఎవరైతే అణగదొక్కిన ప్రజలు ఉంటారో వాళ్ళ పక్కన జనతా గ్యారేజ్ ఉంటుంది, అలాగే కోర్టు ఉంటుంది. నమస్తే ఫ్రెండ్స్, ఎన్టీఆర్ గారి ఫ్రెండ్స్ పండగ చేసుకోండి. నమస్తే.